చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూల గురించి వివాదాస్పదమైన ప్రకటనను ఎందుకు చేశారు అన్న అంశం మీద చాలామంది చాలా రకరకాల కారణాలు చెప్తున్నారు. 100 రోజుల వైఫల్యాలను కేవలము 20% కంటే తక్కువ మార్కులే సంపాదించిన కూటమి ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది చేశాడు అని కొందరు చెబుతుంటే మరికొన్ని కారణాలను ఇతరులు చెబుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20 వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన సందర్భాన్ని చూసి ప్రజల దృష్టి అటు మళ్ళకుండా ఆయన ఈ తిరుపతి లడ్డు వ్యవహారం బయటికి తీసుకురావటము, అలాగే బీజేపీ యువవాహిన వారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేయటం లాంటి హింసాత్మక సంఘటనలను, మానసిక హింసను, హిందూ భక్తులను మానసిక హింసకు చేసే తిరుపతి లడ్డు ప్రచారాన్ని తీసుకొచ్చారని చాలామంది అనుమానిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ ఫామ్ 20 కొన్ని మనం పరిశీలిస్తే మనం ఈవీఎం ప్రభుత్వం అని టాంట్ చేస్తున్నారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి వర్గం వారు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని. ఖచ్చితంగా దాన్ని నిరూపించే సాక్ష్యాధారాలు ఫామ్ 20 చూసిన తర్వాత మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. పోలింగ్ బూతుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈ ఫామ్ 20 ద్వారా చూసుకోవచ్చు. ఎవరు ఏ ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లోనూ తమకు పట్టుకున్న గ్రామాల్లో పోలింగ్ సరిగ్గా జరిగిందా, ఎందుకు ఓట్లు పడలేదు, ఎందుకు కొన్ని ఓట్లే వచ్చాయి అన్న అంశాన్ని వారు పరిశీలించి తెలుసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఎన్నికల సంఘాన్ని ఎంత అడిగినా ఫామ్ 20 అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు అప్లోడ్ చేసింది. బూతుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే విపరీతంగా గొడవలు చేశారు. మొదటి 2 వారాలు కోర్టుకు వెళ్లకుండా, ప్రజల్లో చర్చ జరగకుండా ఈ అరాచకాన్ని సృష్టించారు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తర్వాత, కౌంటింగ్ రోజున కూడా తెలుగుదేశం కూటమి పాలకులు, పోలీసు యంత్రాంగము, ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో ప్రజలను డిస్టర్బ్ చేసిన విషయం అందరికీ గుర్తుంటుంది. కొందరికే కాదు, అందరికీ గుర్తుంటుంది. ఇది మర్చిపోయే విషయాలు కాదు, ప్రజల హృదయాల మీద, మెదడుల్లోనూ ముద్రపడిపోయిన అంశాలు. అంటే ప్రశాంత సాగరంలో ఉండే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగ విధ్వంసాన్ని, విలయాన్ని సృష్టించవచ్చునని చంద్రబాబు నాయుడు గారు తమ 40 ఏళ్ల విజనరీ పాలన అనుభవం ద్వారా చేశారు అని చాలామంది వెటకారంగా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఫామ్ 20 వివరాలు బయటకు రాగానే లడ్డూ వ్యవహారం వాళ్ళ కుట్రలో భాగంగా పక్కా స్కెచ్ మొదలెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాళ్ళకి నిజానిజాలతో పని లేదు. ఇది నెయ్యి కోసమో దేవుడి కోసమో మొదలుపెట్టింది ఆట కాదు. అయితే అక్కడ కూడా వివిధ వర్గాల ప్రజలు ఆందోళన చెంది ప్రభుత్వం మీద ఎదురుదాడి ప్రారంభించడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఆత్మరక్షణలో పడిపోయారు. దాని గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. మన స్వేచ్ఛ మీడియా కూడా కొన్ని కథనాలు చేస్తుంది. ఇప్పుడు ఈ కథనాన్ని చూద్దాం. చంద్రబాబు గారు సరిగ్గా 6 రోజుల క్రితం గుజరాత్ వెళ్ళారు. ఈవీఎంల మోసాలను కప్పిపెట్టడానికే ఈ అరాచకాన్ని ప్రారంభించారు అని చెప్పుకోవచ్చు. ఈ తప్పుడు రిపోర్ట్ను కుట్రలో భాగంగానే ముందుగా గుజరాత్ నుంచి తెప్పించి పెట్టుకున్నారు. అందులో భాగంగానే టీటీడీ పాలక మండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చారు. అంటే జూన్ 4నే తిరుమల తిరుపతి దేవస్థానం పాత పాలక మండలి సభ్యులందరూ రాజీనామా చేశారు. వెంటనే ఎందుకు బోర్డు వేయాలి, ప్లస్ పాలక మండలిని ఏర్పాటు చేయాలి, అలాగే లేకపోతే స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలి. చంద్రబాబు నాయుడు వ్యవహారం చూస్తుంటే ఆయన ఏదో పెద్ద ఎత్తుగడలోనే ఉన్నట్టుంది. ఎత్తుగడలో భాగంగానే ప్రక్షాళనం అంటే ఆయన తన సొంత మనులను ప్రతి పదవిలోనూ నింపేయటము, ఇంతకు ముందు ఉన్నవారు సరిగ్గా చేయలేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటము, తన మనుషులతోటి నింపేయటం, అది ఆయన ప్రక్షాళనం. అంటే అది చంద్రబాబు ప్రక్షాళనం. ఎన్నికల కమిషన్ కోసం 2 నెలలు ఎదురు చూసి అన్ని వివరాలు వెబ్సైట్లో పెట్టగానే ముందుగా వేసుకున్న స్విచ్లో భాగంగా ఈ వివాదం, తిరుపతి లడ్డు వివాదం మొదలుపెట్టారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష కూడా అందుకే చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజలెవరూ బూత్వారీ లెక్కల గురించి మాట్లాడుకోకూడదు, కనీసం తమ గ్రామంలో లెక్కలను వెరిఫై చేసుకోకూడదు. అందుకని ఒక విప్ర వినోదాన్ని సృష్టిస్తున్నాడు. చాలా డేంజరస్ డైబాలిక్ గేమ్ని ఇద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఆడుతున్నారంటే ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు.
ఇది స్థూలంగా జరుగుతున్న కుట్ర అని పరిశీలకులు అంటున్నారు. ఈవీఎం కుట్ర బయటకు రాకుండా ఈ అరాచకం ముందు కూడా ఇలా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం హిందూపురంలో ఒక వార్డులో వచ్చిన ఓట్లు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో దాని ప్రకారమే చూద్దాం. గతంలోనే వచ్చింది ఒక వార్డు నెంబర్ 37లో కేవలం వైసీపీకి ఒక్క ఓటు వచ్చిందని. ఇప్పుడు ఈ అధికారికంగా దాన్ని కన్ఫర్మ్ చేశారు వెబ్సైట్లో. వైఎస్ఆర్సీపీకి 1 ఓటు, టీడీపీకి 95 ఓట్లు, బీఎస్పీకి 5 ఓట్లు, కాంగ్రెస్కు 464 ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చాయి. అదే వార్డులో పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 472 ఓట్లు, కాంగ్రెస్కు 1 ఓటు, టీడీపీకి 8 ఓట్లు, బీఎస్పీకి 83 ఓట్లు. ఇది సాధ్యమా? అనంతపురంలో ఆంధ్రప్రదేశ్లో ఇది సాధ్యమా? మీ ఊర్లో మీ బూతులలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోండి అని ఎమ్మెల్యేలను మన వైసీపీ కార్యకర్తలను నాయకులు కోరుతున్నారు. దేశం మొత్తం మీద మొదటి 4 దశల పోలింగ్లో బీజేపీకి ఎదురుగాలి వీచిందని స్పష్టంగా అర్థమైంది. రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి. అందుకే 5-6 దశల్లో అసెంబ్లీకి జరిగిన రాష్ట్రాల్లో, ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంటుకు కలిపి జరిగిన ఆంధ్ర, ఒరిస్సాలలో ఈవీఎంలో మోసం చేశారు. అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ VFD వారి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 12.58% ఓట్లను పెంచేశారు. అలాగే ఒరిస్సాలో కూడా 12.4% ఓట్లు పెంచేశారు. 2 రాష్ట్రాల్లో పాపులర్ లీడర్స్ని దెబ్బతీశారు ఈ విధంగా. అంటే ఇది చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డా, లేకపోతే కేంద్రంలో ఉన్న పెద్దల ఆశీర్వాదంతో ఇది జరిగిందా అన్నది ప్రజలు ఎవరికి వారు నిర్ణయించుకుంటారు. ఇది బీజేపీ చంద్రబాబు చేసిన కుట్రేనని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసని కూడా అనుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు దేవుడిని నమ్మరు. బీజేపీకి ఇవన్నీ కొట్టిన పిండి. ముగ్గురు కలిసి అరాచకానికి తెరతీశారు. జూన్ 4న ఏం జరిగిన సీక్వెన్స్ చూడండి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు. జూన్ 7న వెంకయ్య ఎన్డీడీబీ మీనేష్ని కలిశాడట. జూలై 5న శ్యామలరావుని మీనేష్ కలిశాడు. జూలై 6న నెయ్యి శాంపుల్ను పంపారు. జూలై 23న వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నదని శ్యామలరావు ప్రకటించాడు. సెప్టెంబర్ 18న యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు ప్రకటించాడు. సెప్టెంబర్ 18న అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ ఫారం 20 అప్లోడ్ చేసింది. అంటే ప్రజల దృష్టి అటు మళ్ళినప్పుడు ఈ ఫారం 20 అప్లోడ్ చేసింది. సెప్టెంబర్ 20న యానిమల్ ఫ్యాట్ ఉందని శ్యామలరావు ప్రకటించాడు. స్కూల్స్, హాస్పిటల్స్, పోర్టులు, హార్బర్లు, పరిశ్రమలు అన్నీ గంగపాలు. ప్రజలు మేలుకోకపోతే ఇక అంతే సంగతులు. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల ప్రక్రియను కలుషితం చేయటమే కాకుండా తిరుపతి లడ్డు మీద ఉన్న పవిత్ర భావాన్ని కూడా కలుషితం చేశాడు. ఇక స్కూళ్ళను ఏ విధంగా దెబ్బతీస్తున్నాడో తెలుసు, ఆసుపత్రులను ఏ విధంగా నాశనం చేస్తున్నాడో తెలుసుకోవాలి. రేవు పట్టణాలను ప్రైవేటు పరం ఎలా చేయాలని చూస్తున్నాడు. హార్బర్లు, పరిశ్రమలు అన్నీ కూడా సర్వనాశనం చేయడానికి అమరావతిలో అందరూ వద్దని చెప్తున్నా, అక్కడే రాజధానికి పెడతానంటే చెప్తున్నాడు. మరి తెలుగు ప్రజలు మేల్కొనకపోతే ఏదైనా ప్రమాదం ఉండే అవకాశం ఉన్నది.